వేదికను అలంకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఒక మంచి ప్రయత్నం చేసిన టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇది రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దీనికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. డాన్స్ మాస్టర్గా అండ్ చేసినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. టైమింగ్ చాలా బాగుంది. మీరు చెప్పినట్లే మిత్రుడు కూడా బాగా చేయటం అదొక మీకు ప్లస్ పాయింట్. అది వాస్తవంగా మీ పేరు నిలబెట్టే పరిస్థితి చాలా బాగుంది. ఈ టీం ఇది సక్సెస్ అయ్యి మళ్ళీ ఇలాంటి సక్సెస్ ఇంకోటి కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ సాంగ్ స్టార్టింగ్ రికార్డింగ్ నుంచి కూడా టోటల్ నా పక్కనే ఉండి ఇద్దరు కలిసి చాలా చేసాం. ఏంటంటే ఆయనకి నిద్ర లేకుండా ఎప్పుడు పిలిచి అప్పుడు పోవడము రావడము అన్నట్టుగా చాలా కష్టపడ్డాడు. ఒక సైడ్ ఇప్పుడు ఆయన పెద్దనాయన కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఈ సాంగ్ కష్టపడి చెప్పకూడదు కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. అసలు ఆయనకి నేను ఎలా చేయాలి అనేది అలా రావడం అనేది సార్ నాకు ఫస్ట్ నేను శివుని సాంగ్ చేయాలనుకున్నాను. నా సాంగ్లో ఫస్ట్ టైం మీరు చేయాలంటే చాలా థ్యాంక్స్ రమేష్ గారు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, మామూలు కాదు, చాలా కష్టపడ్డాడు. ఇంకా అలాగే డాన్సర్స్ కూడా ఆల్ డాన్సర్స్ ఇందులోనే ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ ఒక 6-7 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పినట్టు కానీ చాలా షార్ట్ టైంలో చేసినాం మేము. టోటల్గా 6.5 hours 7 hours సాంగ్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో మనకు రెస్ట్ లేకుండా కూడా బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ రమేష్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందులో పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చి రాజు నీకు బ్యాక్ సపోర్ట్గా నేను ఉన్నాను, ఏదైనా చేస్తాను అని చెప్పి ముందుకి వచ్చిన మన సాయి వెంకట గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ సాంగ్ భస్మేశ్వర సాంగ్ అనేది ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో చేయటం నా అదృష్టం అండి. ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి నేను చేస్తాను సాంగ్ అన్నట్టుగా అనిపించిందండి. ఆ కుర్రోడు కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు హీరోగా. దీంట్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొరియోగ్రఫీ చాలా కష్టపడ్డాడు మన ఉమాశంకర్ డాన్స్ మాస్టర్. వీళ్ళందరూ కష్టపడతాం చూసి నాకు చాలా ఇది అనిపించింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సాంగ్ లాంచ్ చేయడానికి అని చెప్పి మేము ఒప్పుకున్నామండి. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి కృతజ్ఞత భావంతో మన సాయి వెంకట గారిని పిలిచాను. ఆయన వచ్చారండి. ఆయన చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచింగ్ జరుగుతుందండి. మరి దీంట్లో బాగా కష్టపడ్డదంటే డాన్స్ మాస్టరు మన హీరో గారండి. సో వీళ్ళందరికీ మళ్ళీ కెరియర్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా సినిమాలు చేసి ఇంకా సాంగ్స్ చేసి మంచి డెవలప్ అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. మన మీడియా మిత్రులందరికీ మళ్ళీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి, పత్రిక వారికి నమస్సుమాంజలి. భస్మేశ్వర ఈరోజు సాంగ్ లాంచింగ్ ఫిలిం ఛాంబర్లో మరి నేను ముఖ్య అతిథిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉమాశంకర్ కోరియోగ్రాఫ్, రమేష్ నటించిన ఈ భస్మేశ్వర సాంగ్ దేవుడి మీద పాట తీయాలంటే రియల్గా చాలా కష్టం. అది ఎంతోమంది డాన్సర్స్ని పెట్టి వాళ్ళని అఘోర అంటారా వాళ్ళని. నేను ఫస్ట్లో నిజమైన అఘోరలేమో అనుకున్నా. ఏంది ఇంతగానం చేస్తున్నారు ఏంది, కానీ డ్యాన్స్ చేయరు అఘోరలు, ఇంతగానం డ్యాన్స్ చేస్తున్నారంటే డాన్సర్లు అయి ఉండొచ్చు అని డౌట్ ఉండే నాకు. కానీ రియల్గా ఎవరైతే డాన్సర్స్ చేసారు ఉన్నారా ఎవరైనా ఇక్కడ డాన్సర్లు చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి నిలబడండి. అక్కడనే సీట్లలో నిలబడండి. ఇటు పక్కకు ఇటు వచ్చి నిలబడండి. అలా చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తే ఇంత పక్క కూడా అల్లనేమో ఇరగ తీసిర్రు. ఇలా చేసిన వాళ్ళు అఘోరగా చేసిర్రు. మీరంతా డాన్సర్స్ అఘోరగా చేశారు. మరి చాలా బాగా చేశారు. ఏం అఘోరల దగ్గర పోయొచ్చిరా మీరు? అఘోరలతో ఏమన్నా ఇలా ట్రైనింగ్ ఇప్పించిరా? నిజంగా అఘోరలు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ విధమైన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో, అంటే వాళ్ళు ఆ కెమెరా విధానం కానీ
అంటే చాలా వరకు ఎట్లుంటారంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఓకే కెమెరా చూసుడు అది ఇది ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ లేదు. నిజంగా ఆ ఘోరాలు ఎట్లా చేస్తారో అట్లా చేశారు మీరు. చాలా బాగా చేశారు. అందులో కోరియోగ్రఫీ కష్టం కనిపించింది. బాగా చేసావు, కష్టపడ్డావు. ఇంకోటి ఏంటంటే ఉమాశంకర్ ఎప్పుడో చాలా 10 సంవత్సరాల క్రితమే నన్ను కలిశాడు. అప్పటి నుండి కూడా ఫాలోఅప్లు ఉన్నాడు. ఇంకా వంశీ అయితే చెప్పొద్దు, రాజు కంటిన్యూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. నా దగ్గరికి వస్తాడు, లాంచ్ చేయమంటారు, చేస్తూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో నిత్య పోరాటం చేసేది రాజు. ఎవ్రీడే ఏదో ఒక సినిమా, దాన్ని మొత్తానికి ప్రజలకు తీసుకెళ్తాడు. ఆర్టిస్ట్గా, నటుడిగా, హీరోగా, ఇలాగా ఆయన ఎప్పుడూ కంటిన్యూ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు. అదేవిధంగా ఈరోజు యాంకర్ చేసిండు మనోడు ఎటువేను అక్షయ్ కృష్ణ. ఆయన మంచి రైటరు, మంచి కథా రచయిత, సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్. ఆయన ఎన్నో పాటలు, నేను ఆయన పాటల సాంగ్స్కి చాలాసార్లు వచ్చిన. నేను ఓ అద్భుతమైన పాట ఒక్కోసారి ఏదో ఒక కాదు అంతకుముందు కూడా ఏదో పాట లాంచింగ్కి వచ్చాం మేము, బతుకమ్మ సాంగ్. రైట్. సో ఇలాగా ఆయన మంచి రచయితని ఈరోజు యాంకర్ చేశాడు రాజు. మరి బాబు నాయక్ పిఆర్ఓ, ఈరోజు ఈ భస్మేశ్వర. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటివి తీయాలంటే ఎందుకు కష్టం. ఒక రొమాంటిక్ సాంగ్ ఈజీగా తీయచ్చు సినిమా. ఓ రొమాంటిక్ పాట, ఓ అమ్మాయి అబ్బాయి లవ్ ఎఫెక్షను, వాళ్ళని జస్ట్ ఇట్లా చేయంటే వాళ్ళిద్దరే కలిసి చేసేస్తారు. అది పెద్ద పని కాదు. ఎత్తుకుంటే ఇంకా 2 సార్లు ఎత్తుకుంటాడు, అది ఈజీగానే ఉంటుంది. కానీ ఇది అలా కాదు. భక్తి చూపించాలి, ఆ పాటలో తత్వము మొత్తం, ఆ సాంగ్ చూస్తుంటే తన్మయత్వం చెందాలి. ఒక శివుడి పాట చేస్తున్నప్పుడు నార్మల్గా చేస్తే శివుడే మనకు దండిస్తాడు. ఇవేంటంటే దేవుళ్ళే చేస్తాడు ముట్టు. ఎందుకంటే నేను జయహో రామానుజ సినిమా చేసింది మీ అందరికి తెలుసు. నేనే 11 పాత్రలు, ఒక రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, ఇలా 11 పాత్రలు చేసి ప్రపంచ రికార్డు కొడుతున్నాం మనం. సో అది కూడా ఒక భాష కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇన్ని భాషలు. మీరు ఏ క్యారెక్టర్ చూసినా, మీరు ట్రైలర్ చూస్తే చూడండి, నన్ను ఇంకో క్యారెక్టర్ అని అనుకోరు ఎవరు. అంటే వేరే అతను అనుకుంటారు, నేను అని అనుకోరు. అంటే వెంకటేశ్వరుడిగా పాత్ర వేసినప్పుడు సుమన్ గారు కూడా ఇదే వేదికలో చెప్పారు, దేవుడి పాత్ర వేయాలంటే అంత ఈజీ కాదు. దేవుడి ఆశీర్వాదం ఉంటే తప్ప దేవుడి పాత్ర వేయలేం. దేవుడిది ఏదైనా ఓ సాంగ్ ఈరోజు ఒక దేవుడి పైన రాశారు. దీని రచయిత ఎవరు? ఒక దేవుడి పైన ఒక రచన చేయాలన్నా, ఆ పాట చిత్రీకరించాలన్నా దేవుడి ఆశీర్వాదం చాలా ఉండాలి. ఇంకోటి ఈ శివుడికి దీనికి కనెక్ట్ ఏంటంటే ఉమాశంకర్ పేరు పెట్టుకున్నందుకు, భస్మేశ్వరతో ఉమాశంకర్ అనే పేరు పెట్టుకున్నందుకు మొదట పాటతో స్టార్ట్ చేసి ఇది సినిమా తీసే అంత కెపాసిటీ ఉంది. ఇది సినిమా లాగా చేయొచ్చు, సినిమాలాగా చేయొచ్చు. సినిమా కూడా చేస్తే భస్మేశ్వర టైటిల్ బాగుంది. నేను అది రాజు చెప్పినప్పుడే అనుకున్నా మంచిగా ఉంది టైటిల్ అని. బట్ సినిమాని కంప్లీట్ చేయండి. సినిమాలా అంటే ఈ పాటే అంత బాగుంది, సినిమా ఇంకా బాగా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా పరిశ్రమ, సినిమా ఇండస్ట్రీ, చిన్న సినిమానా పెద్ద సినిమా చూడట్లేదు జనం. ఇవాళ మీరు 500 కోట్ల సినిమాకి కూడా థియేటర్లో 10 మంది జనం ఉండలేని పరిస్థితి వచ్చేసింది. మరి 500 కోట్లు పెట్టరు కదా. సరే పెద్ద స్టార్ ఎవరైనా ఉంటే సినిమాకి వస్తురా, మరి రావట్లేదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా తలకాయలు వలగొట్టుకుని జనాలు వస్తారు థియేటర్కి. ఎందుకు? అసలు సినిమా ఎందుకు చూడట్లేదు ఈరోజు? సినిమాలో ఎంత పెద్ద సెట్టింగ్లు కాదు ఇవాళ జనాలకు కావాల్సింది. ఇప్పుడు నేను కూర్చుని ఈ పాట చూస్తుంటే ఆ 4 మినిట్స్ తన్మయత్వం చెందాలి. అలాగే 2 గంటల సినిమా ఇవాళ ఎవరు ఆర్టిస్ట్ అనవసరం, కన్నడ నుంచి ఎక్కడి నుంచో వస్తారు. ఓ కాంతార ఉంది, ఎవరన్నా మనకు తెలుసా? అలా తెలుగు వాళ్ళకి ఒక్కరన్నా తెలుసా? మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, ఎవరు తెలియదు ఆర్టిస్ట్. మరి పెద్ద పెద్ద హీరోలు, తెలిసిన ఆర్టిస్టులు, స్టార్లు ఉన్నారు. ఈ మధ్య చాలా, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి.
థియేటర్లో చూస్తే ముందు సీట్లో కూడా లేరు, వెనక సీట్లో కూడా 10 మంది లేరు, 10 టికెట్లు దిగట్లేవు. కారణం ఏంది? ఇక్కడ ఏంటంటే కారణం కంటెంట్. కూర్చున్న 2 గంటలు సినిమా చూసేలాగా చేయగలిగితే చాలు. ఆర్టిస్ట్ ఎవరు అనవసరం. అక్షయ్ కృష్ణ హీరో పెట్టినా చూస్తారు కంటెంట్ ఉంటే. ఏం కృష్ణ? అక్షయ్ కృష్ణ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలడు సార్. ఇప్పుడు మళ్ళీ హీరోగా ట్రై చేస్తానంటారు సార్. ఎవరు? ఉంది ఆయనక ఉంది, ఆ కళ ఉంది, కళాకారుడు ఉందా? ఉందా నీకు? సో కళాకారుడు మంచి, ఆయన రైటర్ కాబట్టి ఆయనకి ఆ కళాత్మకం ఉంది. డెఫినెట్గా నేను ఎవరిని అన్నా ఇట్లా అని నీకెందుకో నీ మీద నాకు ఏలు పడ్డది, ఆర్టిస్ట్ అయిపోతావు. సో భస్మేశ్వర పాట మరి పబ్లిక్లో బాగా హిట్ అవ్వాలి, ఈ పాట అందరు చూడాలి. ఇందులో చేసిన డ్యాన్సర్స్ దాదాపు 12 మంది ఉన్నారా? 16 మంది డ్యాన్సర్స్కి మళ్ళీ అవకాశాలు రావాలి. ఇందులో మెయిన్ పాత్రగా నటించిన రమేష్, ఆయన ఇంతకుముందు ఏమైనా చేసావా? ఫస్ట్ టైమా? శివుడి మీద భక్తితో చేసినట్టు కనిపిస్తుంది. అవునా? జై శ్రీరామ, ఇదేంది నమశివాయ, ఓం నమశివాయ అనే షర్టుతోటి వచ్చి ఓంకార అంటే ఈ పాటకి తగ్గట్టుగా ఆయన వచ్చాడు అన్న. అది కూడా శివుడి యొక్క భక్తి, భస్మేశ్వర పాటకి భస్మంతో వచ్చావు. గ్రేట్, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఉమాశంకర్ ఇంకా ఇలాగే ఎన్నో, మీకు కూడా ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి పిల్లల్ని తయారు చేసి ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేస్తూ ఉండు. మా సహకారము ఆల్ టైమ్ సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీంట్లో చేసిన అందరికి కూడా మంచి పేరు రావాలి. ఓకే, బాయ్. డైరెక్టర్ ఎవరు? నువ్వేనా? దా. ఇదే బ్యానర్లో లిక్విడ్ అనే సినిమా ప్రారంభించిన డైరెక్టరు జాకీ. ఇదే బ్యానర్లో ఆయన కూడా లిక్విడ్ అనే సినిమా డైరెక్షన్. జాక్ అనే సినిమా వచ్చింది ఈ మధ్యన. ఇంద్ర ఆర్ట్ క్రియేషన్లో జాక్ డైరెక్టర్. హీరో ఇంకా ఇప్పుడు ఈయనైతే కాదు కదా, ఇక్కడ చూడు వెనక ఉన్నాడు, ఈయనైతే కాదు కదా. అదే బాగా ఆర్టిస్ట్ స్ట్రాంగ్ కనిపిస్తున్నాడు. అండ్ వన్ ఆఫ్ ది కీ రోల్స్. ఎవరు? ఏం పేరు? సెకండ్ లీడ్. ఏం పేరు? విప్లవ్. కంగ్రాట్స్ విప్లవ్. సో ఈ రాజు ఎట్లుంటుందంటే ఒక్క దిబ్బకు 2 పిట్టలు అన్నట్టు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 సినిమాలు ప్రమోషన్ చేస్తున్నాడు. అదే ప్రొడక్షన్ వాల్యూ. అంటే ప్రొడక్షన్ని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రమోషన్ చేసే నాలెడ్జ్ ఉంటేనే ఈరోజు సినిమా ప్రమోషన్ అవుతుంది. గ్రేట్ రాజు. ఒక భస్మేశ్వర సినిమాలో మళ్ళీ లిక్విడ్ అనే సినిమాని కూడా తీసుకొని వచ్చి 2 సినిమాలని ఒకేసారి ప్రమోషన్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మన జాక్ అండ్ రమేష్, మోహన్ అశోక్ వాళ్ళందరికీ, విప్లవ్ ఆల్ ది బెస్ట్. భస్మేశ్వర మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కంగ్రాచ్యులేషన్, మీరు మంచి సక్సెస్ అవుతారు. ఇదే ఇన్స్పిరేషన్గా మంచి సినిమా కూడా చేయండి. థ్యాంక్ యూ. రమేష్ హీరో రమేష్. మేము పెద్ద స్టార్స్ను కూడా ఇట్లా ఆపంగా చూడలేదు. నన్ను గంట సేపు మా ఫ్యామిలీ వస్తుందని ఆపిర్రు. నేను ఈ లోపు ఎక్కడికి వెళ్ళాలి, ఆయనకు ఫ్యామిలీ అంటే అంత అభిమానం ఉంది రమేష్. ఈ రమేష్ ఫ్యామిలీ కోసం నన్ను గంటన్నర ఆపిండమ్మా. మీరు ఎక్కడి నుంచో, కరీంనగర్ నుంచో ఎక్కడి నుంచో రావాలట. నేను ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉన్నా కూడా ఆపిండు మీ రమేష్. ముఖ్యంగా మీడియా మిత్రులకి, నా తోటి కార్మికులకి పడ్డ కష్టానికి 100% ప్రతిఫలం దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ సాంగ్కు మేము ఎంత కష్టపడ్డామో, నా వెనకాల నేను ఒక కెమెరా డిపార్ట్మెంట్గా నేను వెనకాల ఉండి ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డానో, నాకు సపోర్ట్గా నా ఫ్యామిలీ కూడా ఈరోజు వెనకాల ఉండి ఈ సాంగ్ను ముందుకు తీసుకెళ్ళి నా కుటుంబానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యంగా నాకు మాస్టర్ తోడుగా ఉండి 1 year నుంచి అతనికి నేను టైం ఇవ్వలేకపోయాను. లేకపోతే నా నీ పాటికి ఒక మంచి కొరియోగ్రాఫర్ని చేసి నిలబెట్టి చూపించేవాడు ఈ స్టేజ్ పై మీ అందరికీ. నేను అతనికి టైం ఇవ్వలేని పరిస్థితిలో అతనికి జస్ట్ ఓన్లీ 10 minutes డైలీ ఓన్లీ 10 minutes మాత్రమే టైం ఇస్తూ మిగతా టైం ఇవ్వలేక నేను కొరియోగ్రాఫర్గా నాకంటూ ఒక కళ, హీరోగా అండ్ కొరియోగ్రాఫర్గా నేను ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గానే ఎదగాలని మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నా కళ అది. కానీ ఆ కళను చంపేసుకున్నా. ఎందుకంటే నాకున్న ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని మిలిటరీగా ఒక టెన్షన్స్ కొన్ని వాటి వల్ల నా కళ అనేది ముందుకు వెళ్ళలేకపోయింది. అయినా సరే బలంగా చాలా అంటే చాలా బలంగా ఆ శివుడే నాకు ఈరోజు ఆ గెటప్నిచ్చి ఆ శివుడే నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్ళిన నా శివయ్యకు నా శతకోటి వందనాలు. నా శివయ్య నా తోడు, శివయ్య నా కళ్ళ ముందు లేకపోయినా ఇంతమందిని నా కళ్ళ ముందు ఉంచి నన్ను ముందుకు నడిపించిన నా శివయ్యకు నేను మళ్ళీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను ముందుకు తీసుకెళ్ళిన ఆల్ టెక్నీషియన్స్కి నాకు సపోర్టుగా ఉండి నిలబడి నాకు టెంపుల్ లేదన్న బాధతోనే నేను ఇంకా కొంచెం సాంగ్ బాగా చేయలేకపోయినా ఆ విషయం ప్రతి ఒక్కరికి లొకేషన్లో తెలుసు. నాకు కనుక నేను అనుకున్న లొకేషన్ దొరుకుంటే ఇంకో రేంజ్లో సాంగ్ వచ్చి ఉండేది. ఆ లొకేషన్ మిస్ అయ్యడం వల్ల నేను కొంచెం అప్సెట్లో ఆ సాంగ్ కొంచెం బాగా చేయలేకపోయాను. కానీ సాంగ్ అందించిన నాకు ఆ సింగర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వారు ఇప్పుడు అందుబాటులో లేరు ప్రజెంట్, వాళ్ళు కూడా కొంచెం షెడ్యూల్ బిజీలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి, ప్రతి ఒక్క డ్యాన్సర్స్కి వాళ్ళు అఘోరా గెటప్ వేసి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు డే అండ్ నైట్ మెలకు ఉండి నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క మిత్రునికి, ప్రతి ఒక్క అఘోరా గెటప్ వేసిన డ్యాన్సర్లకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే డిఓపి గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ డే అండ్ నైట్ మేమందరం అనుకున్న ప్లానింగ్ మాకు సక్సెస్ కాలేదు. అయినా సరే సాంగ్ ఎలాగైనా సరే వాడు కష్టపడుతుంది, చాలా ఖర్చు పెట్టాడు, వాడిని ఇబ్బందులో పడేయకూడదు అని చెప్పేసి నన్ను ముందుకు తీసుకెళ్ళిన డిఓపి, నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన డిఓపి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు సపోర్ట్గా నిలిచిన అక్కడ విలేజ్లో ఆ టెంపుల్ దగ్గర కూడా చాలా మంది సపోర్ట్గా, అన్న మీకేం ఇబ్బంది లేదన్న, సాంగ్ కూడా మేము విన్నాం, చాలా బాగుంది, చాలా అంటే మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇలాంటి సాంగ్ కోసం చూస్తున్నాము, ఇలాంటి సాంగ్ ఏ సాంగ్ అయితే కావాలనుకుంటున్నాము అలాంటి సాంగ్ నువ్వు అందించావన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నాము నీ సాంగ్ తప్పకుండా హిట్ అవుతుంది, శివయ్య ఆశీస్సులతో నీకు సాంగ్ హిట్ అవుతుందని బలంగా నా గుండెల మీద చెప్పిపోయారన్న. ఆ ఒక్క ధైర్యంతోనే నేను మళ్ళీ కోల్పోయిన నా ఆ ఒక్క అప్సెట్ని నన్ను మంచిగా నాకు ఆ ఎనర్జీని ఇచ్చి ఆ సాంగ్లోకి తీసుకొచ్చిన ఆ విలేజ్ వాళ్ళకి, నా తోటి కార్మికులకి, అన్న నీకేమి ఇబ్బంది లేదన్నా, నువ్వు టెన్షన్తో నువ్వు అలా అప్సెట్ అవ్వకూడదన్నా, లొకేషన్ పోతే పోయిందన్నా, నీకు శివయ్య ఉన్నాడన్నా, నువ్వు ఇంకా బాగా చేయాలన్నా, నువ్వు ఇంకా చేయాలన్నా, వద్దన్నా నువ్వు మూడ్ ఆఫ్ అవ్వద్దన్నా, నువ్వు మూడ్ ఆఫ్ అయితే సాంగ్ శివయ్య కూడా నువ్వు మూడ్ ఆఫ్ అవుతాడన్నా, అన్న నువ్వు ఎలాగైనా సరే కష్టపడాలని నన్ను దగ్గరుండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి కూడా నాకు సపోర్ట్గా నిలిచి ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. అందరికీ నమస్కారం. నా పేరు మేఘాంశు వర్మ. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనెట్ ఉంది. మెయిన్లీ నాకంటే మా పేరెంట్స్కి ఇంకా ఎక్కువ ప్యాషనెట్. నేను చైల్డ్ ఆర్టిస్ట్ కూడా, తమిళ్ మూవీస్లో చేశాను అండ్ డబ్బింగ్స్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు నేను చేయబోతున్న మూవీ విజయ్ కృష్ణ గారిది హంసలో. సారీ సార్, అక్షయ్ కృష్ణ. ఓకే, అక్షయ్ కృష్ణ గారి మూవీలో నేను లీడ్గా చేయబోతున్నాను. వంశీరాజు గారి దాంట్లో కూడా చేస్తున్నాను. సో నేను విశ్వంబర, సందీప్ కిషన్ వెబ్ సిరీస్, ఇలా కొన్ని కైండ్ ఆఫ్ మూవీస్ చేశాను, వెబ్ సిరీస్ కూడా చేశాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారు ఈజ్ వెరీ జెన్యూన్ అండ్. ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఏం మాట్లాడుతున్నారు? సాంగ్ చూడలేదు కదా అమ్మాయి, అందుకనే మాట్లాడు. సినిమా అవగాహన చెప్తుంది. దాంట్లో హీరోగా చేస్తుంది ఆయన రమేష్ గారు. ఓకే, నైస్. అట్లా అయినా బాగుంది. సినిమా గురించి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, కంటిన్యూ. అందరు కళాకారులు ఉండాలి కదా, సినిమాలు ఎలా ఉండాలో చెప్పు. అందరు సక్సెస్ వైపు నడవాలన్నా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు, బట్ ప్యాషనేట్ ఒక ఒక పట్టుదల సంకల్పం అని ఉంటుంది. అది పెట్టుకొని మూవీలో అనేది మనం ఎంటర్ అయ్యి ఒక ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి మనం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అందరికీ మూవీ చేయాలి చూడాలి అని ఉంటుంది చాలామందికి. సినిమా చూడడం వేరు, చేయడం వేరు. మూవీ స్క్రీన్ పైన చూసి మనం ఏం చేస్తున్నారు చాలా బాగుంది అని అనుకుంటారు, బట్ దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది. చాలా అంటే చాలా ఉంటుంది. ఒక డైరెక్టర్, టెక్నీషియన్స్, హీరో, హీరోయిన్, ఎవ్రీ ఎంటైర్ టీమ్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక ప్యాషనేట్తో, ఒక పట్టుదలతో వచ్చి మీ సక్సెస్ని, మీ గోల్ని రీచ్ అవ్వండి. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఏమేంటి కష్టం ఏంటి అనేది? మేము ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ చూసి మాకు మైండ్ పోయింది. అంటే చాలా చాలా బాగుంది లొకేషన్. అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. పాపం మా హీరో గారు ఇట్రా ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. అది మా బ్రదర్ డిఓపి, ఇక్కడ ఒక డిఓపి ఉన్నారు, ఆ బ్రదరు చాలా కష్టపడ్డారు. అతను వర్షం పడుతున్నా కానీ రా బ్రదర్, రా 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 బ్రదర్ రా. హాయ్ అండి అందరికీ. రమేష్ చాలా ఏళ్ళుగా తెలుసు నాకు. మేము ఇద్దరం కలిసి వర్క్ చేసాము. యాక్చువల్లీ ఒక టెంపుల్ అనుకుని ఒక 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళామండి మేము. అక్కడికి వెళ్ళాక అక్కడ పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి టెంపుల్ క్యాన్సిల్ చేశారు. ఆ డిసప్పాయింట్ మోడ్లో అక్కడనే పక్కన ఇంకో టెంపుల్ వెతికి చూసి అక్కడికి వెళ్ళిపోయి ఈవినింగ్ ఒక 6 గంటలకి స్టార్ట్ చేసాం వర్క్. స్టార్ట్ అయ్యిందంటే చాలా వర్షం స్టార్ట్ అయింది. అసలు అవ్వదు అనుకున్నాం, కానీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నాడు మనోడు, కష్టపడ్డాడు అని చెప్పేసి అక్కడనే కుర్రాలతో అదొకటి ఇదొకటి మాట్లాడేసి చెప్పేసుకొని ఎలాగైనా చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ డ్యాన్సర్లు కానీ, కొరియోగ్రాఫర్ గారు కానీ, హీరో గారు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి ఆ నైట్ అంతా కష్టపడి వర్క్ చేసి మరి ఒక సాంగ్ని ఇంత దూరం తీసుకురావడానికి ఒక కారణమయ్యాము. ఇది ఇంకా సక్సెస్ అయ్యి యూట్యూబ్లో మంచి హల్చల్ సృష్టించాలని చెప్పేసి ఇంకా ఎన్నో సాంగ్స్ చేయాలి, ఇంకా ఎంతోమందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.